నమస్తే, నేను స్వేచ్ఛ. పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కేంద్రం వాడుతున్నది ముమ్మాటికి దాగుడు మొదలాటనే. సాధారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే ఆటోమేటిక్గా దేశీయ ఇంధన ధరలు కూడా తగ్గాలి. కానీ ఇక్కడ రివర్స్లో పెరిగినాయి. అదేంది అనంటే అదే మా లాజిక్ అని చెప్తుంది మోదీ సర్కార్. పెట్రోల్ డీజిల్ ధరలు ₹2 చొప్పున పెంచేసింది. పెరిగిన ధరలు కూడా ఆల్రెడీ అమల్లోకి వచ్చేసినాయి. కాకపోతే ఆ పెంపు భారం ప్రస్తుతానికి వినియోగదారుల మీద పడలేదు అనే విషయాన్ని చెప్తుంది. కానీ పరోక్షంగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆ బరువును ఇప్పటికీ ఆయిల్ కంపెనీల నెత్తిన రుద్దింది కేంద్రం. కానీ ముందు ముందు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మాత్రం ఖచ్చితంగా పెంపు భారాన్ని వినియోగదారుల మీదకి డైవర్ట్ చేసేస్తారు. అందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు అక్కరే లేదు. కేంద్రం తాజా సుంకాలు పెంచడం వెనక ఆదాయాన్ని పెంచుకునే గిమ్మిక్ ఉందని చెప్తోంది ఏఐ చాట్బాట్ గ్రాక్. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుంటూ వచ్చిందని డీటెయిల్గా కుండబద్దలు కొట్టేసింది గ్రాక్. అయితే రాక వచ్చిన అవకాశం మరిది. కానీ మోదీ సర్కార్ ఆ ఛాన్స్ని వాడుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినా కూడా ఆ ప్రయోజనాలు సామాన్యుడికి దక్కలేదు అని చెప్పడం కంటే దక్కకుండా చేసిండ్రు అని అనడం కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశ ప్రజలు ధరలు పెరగడం చూసారే తప్ప తగ్గిన ఫీలింగ్ను ఏ రోజు కూడా అనుభవించలేదు. మరి లక్కీగా ఈసారి అటువంటి అవకాశం వచ్చినా కూడా మోదీ సర్కార్ ఆ ఫలాన్ని ప్రజలకు చేరనివ్వలేదు. పైగా సుంకాలు పెంచుకొని, డ్యూటీస్ పెంచుకొని ఆదాయం పిండుకునే ప్లాన్ వేసింది. మరి ఆ ప్లాన్ ఎట్లా ఉంది అని గ్రాక్ని క్వశ్చన్ చేసిన సందర్భంలో గ్రాక్ ఎటువంటి సమాధానాలు ఇచ్చింది మనం ఒక్కసారి గమనిద్దాం. సో ఈ పెంపుకు సంబంధించి ప్రధానంగా మనం చూసినట్లయితే తాజాగా మోదీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలను ఎందుకు పెంచింది అనే క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఏందో చూద్దాం. సో తాజాగా ఏప్రిల్ 8, 2025 నాటికి మోదీ సర్కార్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నేరుగా పెంచలేదు. కానీ ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹2 పెంచిందని వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయం ఏప్రిల్ 7, 2025 ప్రకటించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అండ్ ప్రభుత్వం ఈ సుంకం పెంపును ఆయిల్ కంపెనీలపై భారం వేస్తుందని, దీనివల్ల సామాన్య ప్రజలకు చెల్లించే ధరల మీద ప్రత్యక్ష ప్రభావం పడదు అని స్పష్టం చేసింది. మరి ప్రత్యక్ష ప్రభావం పడకపోయినా కూడా పరోక్షంగా ఈ కంపెనీల మీద భారం మోపినప్పుడు మరి ఈ కంపెనీలు డైరెక్ట్గా ప్రజల మీద భారం మోపే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ రోజు నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చినాయి. దాని ప్రభావం కూడా వినియోగదారుల మీద పడుతున్న సందర్భమే కనిపిస్తుంది. ఇంకోవైపు ఈ సుంకం పెంపు వెనుక ప్రధాన కారణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం అనేది చెప్పబడుతుంది. సో పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయ వనరుగా ఉంటుందనే విషయం గ్రాక్ చెప్తోంది. సో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు 4 ఏళ్ల కనిష్ట స్థాయిలో అంటే బ్యారెల్కు సుమారు $60 ఉన్నప్పటికీ కూడా ఈ ప్రయోజనాన్ని ప్రజలకు ధరల తగ్గింపు రూపంలో బదిలీ చేయకుండా ప్రభుత్వ ఆదాయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్టుగా కనిపిస్తుంది. సో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు మరి పెట్రోల్ ధరలు కూడా, డీజిల్ ధరలు తగ్గితే సామాన్య ప్రజలకి బాగుంటుంది. సో వాళ్ళ కొంచెం వెసులుబాటు కనిపిస్తుంది. కానీ ఈ గత 4 ఏళ్ల కనిష్ట స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు కనిపిస్తున్నా కూడా మోదీ ప్రభుత్వం దీన్ని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా దాన్ని డైవర్ట్ చేసుకుంటున్న సిచ్యువేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అల్టిమేట్గా ప్రజల మీద భారం పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని ₹11 నుంచి 13కు పెంచింది. డీజిల్కి సంబంధించి ₹8 నుంచి ₹10 పెరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు పెరిగిన రేట్స్ ప్రకారం చూసుకుంటే సో అయినా కూడా ఈ పెంపు వాహనదారుల మీద లేదా రవాణా ఖర్చుల మీద ప్రభావం చూపదు. ధరలు ప్రస్తుత స్థాయిలో కొనసాగుతాయని కేంద్రం చెప్తుంది. ఈ నిర్ణయం విమర్శలను కూడా రేకెత్తించిందనే విషయాన్ని గ్రాక్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే కొందరు అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు ప్రజలకు లాభం చేకూర్చాలి అని వాదిస్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా పెంచినప్పుడు ఎందుకు పెరిగింది అని అంటే అంతర్జాతీయంగా ధరలు పెరిగినాయని చెప్పుకున్నప్పుడు మరి అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు తగ్గాలి కదా, ఇక్కడ కూడా రేట్స్ తగ్గాలి కదా, ప్రజల మీద భారం పడకుండా ఉండాలి కదా. దీనికి సంబంధించే విమర్శలు వెలువెత్తుతున్నాయనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఇది ప్రభుత్వం ప్రధానంగా ఆదాయ వనరుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది అనేది. సో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రోల్ ధరలు మాత్రం తగ్గించకపోవడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఈ అవకాశాన్ని తనకు సువర్ణ అవకాశంగా మలుచుకున్నది మోదీ ప్రభుత్వం అనేది స్పష్టమవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన సమయంలోనే పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాలు వడ్డించి ఆదాయాన్ని పెంచుకునే స్కెచ్ గీశారు మోదీ. ఈ నిర్ణయం వల్ల గణనీయమైన ఆర్థిక లబ్ధికి తెరతీశారు. అది ప్రభుత్వానికి లబ్ధి. దీని వెనుక మోదీ సర్కార్ ప్రధాన ఉద్దేశం ఆదాయాన్ని పెంచుకోవడమే అని గ్రాక్
చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ విధంగా సెంటర్ ప్లాన్ ఉందనే దానికి సంబంధించి ఒక్కసారి మనం గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఎటువంటి ఆన్సర్ ఇచ్చింది మనం చూద్దాం. తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం వల్ల మోదీ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి అని గ్రాక్ని ప్రశ్నించినప్పుడు గ్రాక్ ఇచ్చిన సమాధానం, తాజాగా ఏప్రిల్ 8, 2025 నాటికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹2 చొప్పున పెంచింది. సో ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి గణనీయమైన ఆర్థిక లాభం చేకూరుతుంది. దీని వెనుక ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం అనే విషయం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఏ విధంగా లాభం వస్తుంది అనే దానికి సంబంధించి గ్రాక్ చాలా డీటెయిల్గా వివరించింది. సో ఆదాయం పెరుగుదల, సో పెట్రోల్ ఎక్సైజ్ సుంకం 11 నుంచి 13కి, డీజిల్ మీద 8 నుంచి 10కి పెరిగింది. సో భారతదేశంలో సుమారు 9 కోట్ల లీటర్ల పెట్రోల్, 30 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం రోజుకి ఉంటుందని అంచనా. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దేశంలో 9 కోట్ల లీటర్ల పెట్రోల్ వాడతారు అండ్ 30 కోట్ల లీటర్ల డీజిల్ని వాడుతుంటారు. సో ఈ లెక్కన చూసుకుంటే రోజుకు ₹2 పెంపుతో ప్రభుత్వానికి దాదాపు 780 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. సో ఈ 9 కోట్లు ఇంటూ ₹2 పెట్రోల్కి సంబంధించి, పెట్రోల్ వినియోగానికి సంబంధించి, ప్లస్ డీజిల్ 30 కోట్ల లీటర్లు. సో 30 కోట్లు ఇంటూ ₹2 ఇదంతా కలిపేసుకుంటే సంవత్సరానికి ఇది 2,85,000 కోట్లకు చేరవచ్చు అని అంచనా. సో మనకి ₹2 పెరిగినట్టుగా కనిపిస్తుంది. పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ₹2, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ₹2 పెరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి చూసుకుంటే మాత్రం ప్రతిరోజు వినియోగిస్తున్న నీడ్ ఆధారంగా పెట్రోల్ 9 కోట్ల లీటర్లు, డీజిల్ 30 కోట్ల లీటర్ల వినియోగం ఉన్న నేపథ్యంలో కేవలం ₹2 మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదంతా చూసుకుంటే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 2,85,000 కోట్ల ఆదాయం సమకూరుతుందనే విషయం గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా డీటెయిల్స్తో సహా మెన్షన్ చేసింది. సో ఈ అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు ఊతమిస్తుంది. దీంతో ఆర్థిక లోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి లోటును జీడిపిలో 4.5 స్థాయిలో ఉంచాలనే లక్ష్యంతో ఈ చర్య ఉపయోగపడవచ్చు అనే ఒక అంశాన్ని ప్రస్తావించింది. కానీ అంతర్జాతీయ ధరల ప్రయోజనం ఎట్లా ఉంది? మరి ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం బ్యారెల్కు $60 స్థాయిలో ఉన్నాయి. మరి ఇది 4 ఏళ్లలో కనిష్టం అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఈ తక్కువ ధరలను ప్రజలకు బదిలీ చేయకుండా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచి ఆ లాభాన్ని తన ఖజానాకు జమ చేస్తుంది. ఇక్కడ చాలా కీలకంగా గమనించాల్సిన అంశం. మరి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఈ తగ్గిన ధరలను ప్రజలకు బదిలీ చేయాలి. బాధ్యత గల ప్రభుత్వం ప్రజల మీద భారాన్ని తగ్గించాల్సిన అవసరం కనిపిస్తుంది. దాదాపు గత 11 సంవత్సరాల నుంచి పెరుగుదల మాత్రమే చూసుకుంటా వెళ్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఈ మాత్రం 4 ఏళ్లలో కనిష్ట స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో కొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మోదీ సర్కార్ ఇది కేవలం ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ఆ లాభాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకుంటున్న విషయం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది అల్టిమేట్గా ఏం చేస్తుందంటే ఆయిల్ కంపెనీల భారం వేస్తుందనే విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ చెప్తుంది. సో ప్రభుత్వం ఈ సుంకం పెంపును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై వేస్తూ వినియోగదారుల ధరలను పెంచకుండా చేసింది. దీంతో ప్రజల నుంచి ప్రత్యక్ష వ్యతిరేకత రాకుండా ఆదాయం పెంచుకునే వ్యూహం అమలు చేసినట్టుగా కనిపిస్తుంది. సో డైరెక్ట్గా మీ మీద భారం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ కంపెనీల మీద భారం పడినప్పుడు ఈ కంపెనీలు అల్టిమేట్గా ప్రజల మీద మరో రూపంలో భారం వేసే దిశగా చర్యలు తీసుకుంటూ ఉండేది అనేది చాలా స్పష్టం. ఇప్పటికే అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినాయి పెరిగిన రేట్లు అనే నేపథ్యంలో అనేక అంశాలకు సంబంధించి కంపెనీస్కి అఫిలియేటెడ్గా ఉన్న అనేక అంశాలకు సంబంధించి రేట్లన్నీ పెంచేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెరిగిన రేట్లని లెక్క పెట్టుకుంటూ ఈ లెక్కలను సాకుగా చూపించుకుంటూ అయితే ఈ చర్య విమర్శలను కూడా ఎదుర్కొంటుందని చెప్తోంది గ్రాక్. క్రూడ్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు సామాన్యులకు ధరల తగ్గింపు రూపంలో లాభం చేకూర్చకపోవడం పట్ల విపక్షాలు, కొంతమంది ఆర్థికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనేది చాలా క్లియర్గా కనిపిస్తోందనే విషయం స్పష్టం చేస్తుంది. సో ప్రజలకు మేలు చేకూర్చాలి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గిన అంశాన్ని సో తమకు పాజిటివ్గా మలుచుకోవాలి. కానీ ప్రభుత్వం మళ్ళీ ప్రజల మీదే భారం మోపుతుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రత్యక్షంగా ప్రజల మీద భారం లేదు, కంపెనీల మీద పడుతుందని చెప్పినప్పటికీ కూడా అది అల్టిమేట్గా ప్రజల మీద భారం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏ విధంగా 11 సంవత్సరాలలో ప్రజల మీద భారం పడుతూ వస్తుంది మోదీ ప్రభుత్వ హయాంలో అనే
అనే గత 11 ఏళ్ల నుంచి కూడా మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల మీద పూర్తి భారాన్ని మోపుతుంది, బాధేస్తుంది. పెట్రోల్ డీజిల్ మోత మోగుతూనే ఉంది. 2014లో మోదీ ప్రధాని పగ్గాలు చేపట్టిన రోజు లీటర్ పెట్రోల్ 71 రూపాయలు ఉంది. కానీ ఇప్పుడు 107 రూపాయలు దాటిపోయింది. 11 ఏళ్లలో 51% పెరుగుదల మనకు కనిపిస్తుంది. డీజిల్ కూడా అంతే, ఏకంగా 74% ఎగబాకింది. ధరలు పెంచుకుంటూ పోవడమే తప్ప ఏనాడు తగ్గించింది లేదు, మరి సామాన్యుడికి ఊరట కల్పించింది కూడా లేదని చెప్పొచ్చు. సో అన్నీ కూడా వడ్డనలు, నడ్డి విరవడాలు తప్ప ఇంకేది లేని సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది మనం ఒక్కసారి గమనించినట్లయితే. ఏ విధంగా ఇవన్నీ కూడా పెరుగుతూ పోయినాయి అనే దానికి సంబంధించి మనం ఒక్కసారి డేటాని గమనించినట్లయితే గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ ఇవన్నీ కూడా. సో మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా పెరిగాయి అని అడిగిన క్వశ్చన్కి గ్రాక్ ఇచ్చిన ఆన్సర్. సో మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2025 వరకు పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో గణనీయంగా పెరిగినాయనే విషయం చెప్తుంది. సో ఇంకోవైపు పెరుగుదల వెనక అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు, పన్నుల పెంపు అంటే ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ అని మెన్షన్ చేస్తుంది ఇక్కడ గ్రాక్. రూపాయి మారకం విలువ తగ్గుదల మరియు ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా దశల వారీగా చూద్దామని చెప్పింది గ్రాక్. ఇక్కడ మనం ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎస్, ఎట్లా ఉండేది 2014లో ప్రారంభ స్థితి ఎట్లా ఉండేదని దానికి సంబంధించి చూస్తే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సో మే 2014 ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు సుమారు 71 రూపాయల 51 పైసలు, డీజిల్ ధర 57 రూపాయల 28 పైసలు ఉండేది. సో అప్పట్లో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $105 అండ్ $110 మధ్య ఉండేవనే విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. సో అప్పట్లో $105 నుంచి $110 మధ్యలో రేట్ ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎట్లా ఉన్నాయంటే పెట్రోల్ ఢిల్లీలో 71 రూపాయల 51 పైసలు, డీజిల్ 57 రూపాయల 28 పైసలు ఉండేది. ఇప్పుడు అంటే ఏ విధంగా ఇదంతా కూడా మారుతూ వచ్చిందనే విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో దీని తర్వాత ఏం జరిగిందని ఒక్కసారి మనం గమనించినట్లయితే 2014 నుంచి 2016 ధరల తగ్గింపు దశ కొనసాగిందని చెప్తుంది. 2014 చివరి నుంచి 16 దాకా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $30 నుంచి $40 స్థాయికి పడిపోయిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. మరి ఈ సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు కొంత తగ్గాయి. 2016 నాటికి పెట్రోల్ ధర 60 నుంచి 65 రూపాయలు, డీజిల్ 45 నుంచి 50 మధ్యకు చేరుకుంది. సో అయితే క్రూడ్ ధరల తగ్గుదలతో పోలిస్తే ఈ తగ్గింపు పరిమితంగానే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పదే పెంచిందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఈ ఎక్సైజ్ సుంకం పెంచడం వల్లనే ప్రభుత్వానికి ఆదాయం రావాలంటూ సుంకాన్ని పెంచుకోవడం వల్ల, ఎక్సైజ్ డ్యూటీస్ పెంచుకోవడం వల్ల అల్టిమేట్గా ఆ భారం అంతా కూడా ప్రజల మీద పడిందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతర్జాతీయ క్రూడ్ ధర ఏ స్థాయిలో తగ్గిందో ఆ స్థాయిలో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గలేదు అనే విషయాన్ని గ్రాక్ ఆన్సర్ ఇక్కడ మనకి స్పష్టం చేస్తుంది. సో మనం ఒక్కసారి గమనిస్తే 2014 నుంచి 16 మధ్య పెట్రోల్ మీద 9 రూపాయల 20 పైసలు ఉంటే డీజిల్ మీద 11 రూపాయల 33 పైసలకి పెంచిన విషయం అనేది ఇక్కడ చాలా క్లియర్గా గ్రాక్ మెన్షన్ చేస్తుంది. సో అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ కూడా ప్రజల మీద మాత్రం భారం మోపుతూనే వెళ్తున్న విషయాన్ని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే. మరోవైపు 2017 నుంచి 2020 వరకు ధరల పెరుగుదల స్టేజ్ అనమాట. 2017 నుంచి క్రూడ్ ధరలు మళ్ళీ పెరగడం మొదలైంది. సో బ్యారెల్కు $60 నుంచి $70 వరకు రేటు. సో దీనికి తోడుగా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే తగ్గుతూ వచ్చింది. సో 2014లో 60 రూపాయల నుంచి 2018లో 70 రూపాయలకి తగ్గుతూ వచ్చింది రూపాయి విలువ డాలర్తో కంపేర్ చేసుకుంటే అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. 1 by 1 2018 నాటికి పెట్రోల్ ధర 80 నుంచి 85 రూపాయలైంది, డీజిల్ ధర 70 నుంచి 75 రూపాయలకు చేరుకుంది. అండ్ అక్టోబర్ 2018లో పెట్రోల్ ధర ముంబైలో 91 రూపాయల 34 పైసలు ఉంది. 2018లో పెట్రోల్ ధర ముంబైలో ఇది గరిష్ట స్థాయికి చేరింది అని చెప్పేసి గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో ఎక్సైజ్ సుంకం మరియు రాష్ట్రాల వ్యాట్ కూడా ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. అల్టిమేట్గా మనం ఒక్కసారి గమనిస్తే ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే గనక 2014లో ఎట్లా ఉండేది పరిస్థితి అని అంటే బ్యారెల్కి $105 నుంచి $110 మధ్య ఉన్నప్పుడు ధర 71 రూపాయలు 50
51 పైసలు పెట్రోల్కి, డీజిల్కి 57 రూపాయల 28 పైసలు ఉన్నది. ఇక్కడ మనం ఒక్కసారి 105 నుంచి 110 డాలర్స్ బ్యారెల్ విలువ ఉన్నప్పుడు, కానీ ఆ తర్వాత ఇవన్నీ తగ్గినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో ఎక్కడ ప్రజలకి ఆ భారం తగ్గని పరిస్థితి. అండ్ అల్టిమేట్గా చూసుకుంటే బ్యారెల్కి $60 నుంచి $70 ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ రేట్లు అని అంటే 2018 నాటికి 80 నుంచి 85 రూపాయలు, 70 నుంచి 75 రూపాయలు. మరి అక్కడ తగ్గిన దాని ప్రకారం కూడా తగ్గాలి కదా. 2018లో కూడా ఇవన్నీ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గని పరిస్థితే కనిపిస్తుంది. సో రూపాయి విలువ తగ్గుతూ వచ్చి రావడం కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మెయిన్గా ఇది కూడా ఈ ప్రైజెస్ని, ప్రజల మీద భారాన్ని ఇంపాక్ట్ చేస్తూ వచ్చిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. సో అల్టిమేట్గా చూసుకుంటే ఎక్సైజ్ డ్యూటీస్ పెంచుకుంటూ పోయింది, దానివల్ల ప్రజల మీద భారం పడుతూ వచ్చిందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తోంది. అండ్ రాష్ట్రాల వ్యాట్ కూడా ఈ పెరుగుదలకు కారణమైందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. ఇక దీని తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని ఒక్కసారి మనం చూస్తే 2020 నుంచి 2022కి కోవిడ్ అండ్ గరిష్ట ధరలు అని మెన్షన్ చేసింది. సో 2020లో కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా క్రూడ్ ధరలు బ్యారెల్కి $20 కంటే తక్కువకు పడిపోయినాయి. సో అయినప్పటికీ కూడా భారత్లో ధరలు తగ్గలేదు, $20 కంటే తక్కువ పడిపోయినాయి. కానీ ఇండియాలో ధరలు తగ్గలేదు, ఎందుకంటే ఎక్సైజ్ సుంకం మళ్ళీ పెంచేసిండ్రు. పెట్రోల్ మీద 13 రూపాయలు, డీజిల్ మీద 16 రూపాయలు అదనంగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. కోవిడ్ అంటే మరి సంక్షోభ సమయం కదా, సంక్షోభ సమయంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, ప్రజలకు ప్రయోజనకారిగా ఉండాలి, ప్రజలకి భారం లేకుండా చూడాలి. కోవిడ్ సమయంలో చాలామంది జీవితాలను కోల్పోయిన పరిస్థితి, నష్టపోయిన పరిస్థితి, ఉద్యోగాలు లేని పరిస్థితి, ఎక్కడి వాళ్ళక్కడే జీవనం అంతా స్తంభించిపోయిన పరిస్థితి. మరి ఆ టైంలో క్రూడ్ ధరలు $20 కంటే తక్కువకు పడిపోయినప్పుడు మరి ప్రజలకు ఏ స్థాయిలో మేలు జరగాలి, కానీ మేలు జరగలేదు. సో భారత్లో ధరలు తగ్గలేదనే విషయం గ్రాక్ చెప్తుంది. ఎందుకంటే ఎక్సైజ్ సుంకం మళ్ళీ పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మోదీ ప్రభుత్వ స్ట్రాటజీ. ఈ విధంగా మోదీ ప్రభుత్వం ప్రజలను కష్టకాలంలో కూడా దోచుకున్నది అనే దానికి నిదర్శనంగా మనకి డేటా కనిపిస్తుంది. ఇక 2021-22లో క్రూడ్ ధరలు బ్యారెల్కు $100 దాటడంతో 2022 మార్చిలో పెట్రోల్ ధర $120. ముంబైకి సంబంధించి ఇది డీజిల్ 100 రూపాయలు దాటిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది దేశంలో అత్యధిక స్థాయి అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే నవంబర్ 2021లో ఎక్సైజ్ సుంకాన్ని కొద్దిగా తగ్గించారు. సో పెట్రోల్ మీద $5, డీజిల్ మీద $10. దీంతో అప్పుడు ధరలు కొంత తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే కోవిడ్ అనేది చాలా సంక్షోభ సమయం, కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే మనవాళ్ళు అని అంటారు. మరి కష్టకాలంలో అంతర్జాతీయంగా మరి బ్యారెల్కి $20 కంటే తక్కువ ప్రైస్ అయినా సరే ప్రజల మీద భారం మోపిన వాళ్ళని ఏమనాలో మరి ప్రజలే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు చూసుకుంటే తాజా సిచ్యువేషన్కి సంబంధించి 2023-24లో క్రూడ్ ధరలు $70 నుంచి $80 మధ్యలో హెచ్చు తగ్గుల్లో ఉన్నాయి. మరి పెట్రోల్ ధర 95 నుంచి 100, డీజిల్ 85 నుంచి 90 మధ్య స్థిరంగా ఉన్నాయి ఢిల్లీలో. ఏప్రిల్ 2025లో ఎక్సైజ్ సుంకం $2 పెరిగినప్పటికీ కూడా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే ఢిల్లీలో $96.50, డీజిల్ $89.50 ఉంది. కానీ ఈ సుంకం పెంపు వినియోగదారుల ధరల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపలేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తుంది. కానీ ఆయిల్ కంపెనీల భారం వేసిందని చెప్తున్నారు. కానీ మరోవైపు చూసుకుంటే ఈ కంపెనీలు సిలిండర్లకి ఇవాళ సిలిండర్లు డెలివరీ చేసే సమయంలో కూడా అర్ధరాత్రి నుంచి రేట్లు పెరిగినాయి కాబట్టి మేము పెంచి తీసుకుంటామంటూ ప్రజల నుంచి దౌర్జన్యంగా చెప్పి వసూలు చేసుకుంటున్న పరిస్థితి, ప్రజలు ఆ భారాన్ని మోయక తప్పని పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అల్టిమేట్గా చూసుకుంటే 2014 నుంచి 25 వరకు పెట్రోల్ ధర సుమారు 35% నుంచి 40%, డీజిల్ ధర 55% నుంచి 60% పెరిగిన పరిస్థితి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. 10-11 సంవత్సరాల కాలంలో అప్పుడు ఉన్నదానికంటే అంటే పెట్రోల్ ధర దాదాపు దగ్గరలో సగానికి సగం పెరిగింది, డీజిల్ ధర సగానికి పైగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ 2014లో పెట్రోల్ మీద $9.48, డీజిల్ మీద $3.57 నుంచి 2025 నాటికి సో $9.48 నుంచి $13 చేరింది. అండ్ డీజిల్ మీద $3.57 నుంచి $10 చేరిన పరిస్థితి కనిపిస్తుంది. సో అల్టిమేట్గా క్రూడ్ ధరల తగ్గుదల సమయంలో ఆ లాభాన్ని ప్రజలకు పంచకుండా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంది. ఇది ధరలు అధికంగా ఉండడానికి ఒక కారణం అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఎందుకు ఈ 10-11 ఏళ్ల కాలంలో మనం ఎంత సంపాదిస్తున్నా ఎందుకు సరిపోవట్లేదు, ఎందుకు
ముందులాగా ఖర్చులు సరిపోవట్లేదు, ఎందుకు ఖర్చులు పెరుగుతున్నాయి, ఎందుకు ఏమీ మిగలట్లేదు అనే దానికి కారణం ఏంటి అని అంటే ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునే దిశగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది, అదేవిధంగా చర్యలు తీసుకుంది. కానీ ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకునే సిచ్యువేషనే క్లియర్గా కనిపిస్తుంది. గ్రాక్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో క్రూడ్ ధరల తగ్గుదల సమయంలో కూడా ఆ లాభాన్ని ప్రజలకు పంచకుండా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంది కాబట్టి ఇది ధరలు అధికంగా ఉండడానికి ఒక కారణం అనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అల్టిమేట్గా ఒక్కసారి ఏ విధంగా ఈ 11 ఏళ్లలో ఇవన్నీ కూడా పెరుగుతా పోయినాయి అనే విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, సో 11 ఏళ్లలో వేటి ధర ఎంత పెరిగిందనే విషయం ఒక్కసారి చూస్తే ఫ్యూయల్కి సంబంధించి పెట్రోల్ 2014లో 71 రూపాయలు, 2025లో 107 రూపాయల 46 పైసలు. ఎంత పెరిగిందంటే పెట్రోల్ ధర 51.35%, సగానికి పైగా పెరిగింది. డీజిల్ 55 రూపాయలు ఉండేది 2014లో లీటర్కి, 2025లో 95 రూపాయల 70 పైసలకు పెరిగింది, 74% పెరిగింది. ఇది ఎట్లా ఉన్నది అని అంటే 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే ఇంకా కూడా 74,000 కట్టినట్టుగా కనిపిస్తుంది. లెక్క పెట్టుకుంటే ఎంత పర్సంటేజ్ పెరిగిందని ఒకసారి అట్లా గమనించుకుంటే. సో మనం అప్పట్లో 2014లో కట్టిన దానికంటే 74% ఎక్కువ డబ్బులు కట్టి ఇప్పుడు మనం డీజిల్ పోయించుకుంటున్నాం బండ్లల్లో. 2014 కంటే 51.35% సగానికి ఎక్కువగా డబ్బులు కట్టి మనం బండ్లలో పెట్రోల్ పోయించుకుంటున్నాం అనే విషయం దీన్ని చూస్తే అర్థమవుతుంది. సో ఇదంతా దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని పెంచుకుంటా తన ఆదాయం కింద మార్చుకోవడానికి వెళ్తుంది. సో ఒక్కసారి లాస్ట్గా అల్టిమేట్గా ఒకసారి చూస్తే ఇంధనం 2014లో పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఎట్లా ఉందంటే 9 రూపాయల 48 పైసలు, ఇప్పుడు 13 రూపాయలు ఉంది. సో ఇది అల్టిమేట్గా చూసుకుంటే 37.13% పెరిగింది. డీజిల్ మీద 3 రూపాయల 56 పైసల నుంచి 10 రూపాయలు పెంచింది, 180% పెరిగింది, 180.89% ఎక్సైజ్ డ్యూటీ పెరిగింది. ఇదంతా కూడా పెరిగిందంతా ఎక్కడికి పోతుంది? కేవలం కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి, కేంద్ర ప్రభుత్వ ఖాతాలోకి మాత్రమే పోతుంది. అల్టిమేట్గా ఇదంతా కూడా పెరుగుతున్న భారం అంతా కూడా ప్రజల మీదనే పడుతుందనే విషయం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలను మోసం చేస్తుంది. సో ప్రజల కడుపు కొడుతుంది, ప్రజల మీద భారాన్ని మోపుతుంది అనే విషయం తాజాగా పెట్రోల్ డీజిల్ సుంకాల పెంపు లాగానే కనిపిస్తున్నప్పటికీ కూడా అల్టిమేట్గా ప్రజల జీవనాన్ని అతలాకుతలం అస్తవ్యస్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల మీద ప్రత్యక్షంగా భారం మోపట్లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇది అల్టిమేట్గా ప్రభుత్వం స్వార్థపూరితంగా వ్యవహరించడం వల్ల, ఎక్సైజ్ డ్యూటీస్ని పెంచుకుంటూ పోవడం వల్ల, అండ్ పరిపాలన వైఫల్యం, రూపాయి విలువ తగ్గుతూ ఉండడం వల్ల, డాలర్తో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా అల్టిమేట్గా అధిక ధరలు ఇవ్వాలి. మనం ఏదైతే ఎక్కువ ధరలు వెచ్చించి మనం బతుకుతున్నామో వాటన్నింటికి కూడా కేవలం మోదీ సర్కారే కారణమనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.